దేవుని యొక్క పరిశుద్ధమైన నామని మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినమై ఉంటుంది, అది మీకు బాగా తెలుసు, వరల్డ్ మదర్స్ డే. మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా విష్ యూ హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తున్నాం. తల్లులందరికీ ప్రేమపూర్వకమైన శుభాలు ఆశీస్సులు కలుగునుగాక. అదేవిధముగా మరి స్వెన్ ఎడ్వర్డ్స్ అనే హిజ్ మినిస్ట్రీలో ఒక అద్భుతమైన సాంగ్ రాశారు. వారి కూతురు స్టెల్లా ఏంజలినా ఒక సాంగ్ రాశారండి. ఏ భాష కందని భావము నీవు అని. అంటే ఏ భాషతో వర్ణించలేనిది తల్లి ప్రేమ. మదర్స్ డేని మరి ఏర్పాటు చేసిన వారు ఎవరో కానీ వారు బహుగా దీవించబడాలి. మరి తల్లిని గుర్తించలేము, ఆమె చేస్తున్న పనులని, డైలీ రెగ్యులర్ వర్క్స్ని ఎవరు గుర్తించలేరు. ఎవరు కూడా ఒక శాలరీ ఆమెకేమి ఇవ్వలేరు, కానీ ఆమెను గుర్తించేది ప్రభువు మాత్రమే. అందుకనే ప్రభువు కూడా ఈ భూమి మీదకి రావాలి సృష్టికర్త అంటే తల్లి గర్భంలోనే జన్మించారు. అంతేకాకుండా సిలువలో తన ప్రాణం పోతున్న పరిస్థితిలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకొని తల్లిని ప్రియ శిష్యుని చేతిలో పెట్టారు. అతనికి కూడా తల్లి ప్రేమ ఉందని గుర్తు చేశారు దేవుడు. అదే విధముగా మరి బైబిల్ పరిశుద్ధ లేఖనం ఏం తెలియజేస్తుంది ఈరోజు మనం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఒకని తల్లి ఆదరించినట్టు కంఫర్ట్, ఆదరణ తల్లిలోనే దొరుకుతుంది. నీ ముఖ్య స్నేహితునికి చెప్పుకోలేని విషయాలు నువ్వు తల్లితో చెప్పొచ్చు, ఎందుకంటే ఆమె నిజమైన స్నేహితురాలు. మరి కడుపులో దాచుకునేదే తల్లి. మరి మన తెలంగాణలో ఒక సామెత ఉంది ఏంటంటే, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని. ఎంత గొప్పవాడైనా సీఎం పిఎం, ఎంత గొప్ప రారాజైనా కూడా తల్లికి కుమారుడే. తల్లి మాట వినాల్సిందే. చూడండి, పిల్లలు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పక్కనే ఉన్నా కూడా అమ్మ ఇది దొరకట్లేదు అది దొరకట్లేదు అంటారు. తెచ్చి ఇవ్వగానే అయ్యో ఇంత దగ్గరలో ఉందా నాకు కనిపించలేదు అంటారు. అంటే తల్లిని అలా ప్రతి అణువణు అడుగున తల్లి ఉపయోగం ఎంతో ఉన్నది భూమి మీద. మరి వాక్యము కూడా దేవుడు తన్ను తల్లితో పోల్చుకున్నాడు, తల్లి ప్రేమతో పోల్చుకుని నేను మిమ్మల్ని అలాగా ఆదరిస్తానని. చనుబాలు విడిచిన తల్లి యొద్ద నేనున్నట్లు నిమ్మలంగా దేవుని యొద్ద ఉన్నానని కూడా వాక్యం సెలవుస్తుంది. ఈ లోకంలో ఎక్కడ నెమ్మది లేదు, తల్లి ప్రేమ దగ్గర నెమ్మది ఉంది. యేసయ్య ప్రేమ కూడా తల్లి ప్రేమ లాంటిదే. కాబట్టి ఆదరణ కావాలా, నెమ్మది కావాలా? ఎవరు నిన్ను ఆదరించలేకపోతున్నారా? క్రీస్తు ప్రేమ దగ్గరికి రా. మరి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, యేసు ప్రేమ, అలాంటి ప్రేమ మన అందరం పొందుకొందుగాక. ఈరోజు తల్లులందరినీ కూడా మనం గౌరవించి వారిని మనం దీవిస్తే మనకు దీవెన వస్తుంది. కాబట్టి అలాంటి ఆదరణతో మనం నింపబడదుము గాక. మరి చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మీ అందరికీ కూడా మరొకసారి విష్ యూ హ్యాపీ వరల్డ్ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, సర్వాధికారి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనములో ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదనని చెప్పావు. మీరు యెరూషలేములోనే ఆదరించబడదరని చెప్పావు. అవునయ్యా, లోకంలో ఎక్కడ ఆదరణ లేదు. ఇంట్లోకి వస్తే తల్లిలో మాత్రమే ఆదరణ ఉన్నది. మందిరానికి వస్తే వాక్యములో మాత్రమే ఆదరణ ఉన్నది. తండ్రి మోకరిస్తే తల్లివైనా తండ్రివైనా నీ యొద్ద మాత్రమే ఆదరణ ఉన్నది. తండ్రి, ఇదిగో ఒకని తల్లి వారిని ఎలాగో ఆదరిస్తుందో, ప్రేమిస్తుందో, కడుపులో దాచుకొని పెంచుకుంటుందో అలాంటి ప్రేమ నీ ప్రేమ తండ్రి. ఎంతమంది అయితే ప్రేమ కోసమై, తల్లి ప్రేమ కోసమై లేక ఇతరుల ప్రేమ కోసం పరితపిస్తున్నారు. మరి యేసు ప్రేమ నిజమైన ప్రేమ, నమ్మదగిన ప్రేమ, తల్లి లాంటి స్వచ్ఛమైన ప్రేమ. అలాంటి ప్రేమ యొద్దకు బిడ్డలు వచ్చుదురుగాక. ఆ ప్రేమ మోకరిల్లి ప్రార్థించుట్లో వారు పొందుకొందురుగాక. ప్రభువా, ప్రార్థన విన్నందుకు కొందరు, సహాయం చేసినందుకు కొందరు. ముఖ్యంగా అయ్యా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనాథ వృద్ధ ఆశ్రమంలో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకోండి. కానీ పెంచిన పిల్లలు ఆశ్రమంలో పడవేసి వారిని ఇబ్బందికి గురి చేసిన యేసయ్య ప్రేమతో వారిని ఆదరించండి. ప్రభువా, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఈ దినమంతయు కృప తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ తెచ్చుకోమని. అయ్యా, ఈ వాక్యానుసారంగా ఎవరైతే ప్రార్థించుకుంటున్నారో, ఆదరణ పొందుకుంటున్నారో, నిజమైన ప్రశాంతత, ఆదరణ, కంఫర్ట్ క్రీస్తు తల్లి ప్రేమ వారికి దొరుకునుగాక. అలాంటి కృప కలుగునుగాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.